ఇంతవరకు మనం జాగ్రత్తగా చూస్తే కథంతా ఎవరిది నడిచిందంటే ఉత్తానపాదుడు, తర్వాత వచ్చిన ధ్రువుడు, తర్వాత సంతానం క్రమక్రమంగా నిన్న చెప్పుకున్నాం అంగరాజు, వేనరాజు, పృథు చక్రవర్తి, అలా వచ్చాం కదా కథ ఇంతవరకు. ఆ తర్వాత వచ్చినవాడు ప్రాచీన బర్హి, అవిర్ధానుడు, ప్రాచీన బర్హి, ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే ఈ వంశం అంతా ఎవరిది? ఉత్తానపాదుడు వంశం. అంటే స్వయంభూమను యొక్క ఒక కొడుకు, రెండో కొడుకు ఉన్నాడు కదా, ఆయన పేరు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడికి అగ్నిధ్రుడు అని పుత్రుడున్నాడు. ఒక్కొక్కరు మహానుభావులు, ధర్మంలో జ్ఞానంలో గొప్పవారు వాళ్ళందరూ. వాళ్ళ పేర్లు తరచకుండా ధన్యని మోగుతాం. అతని పుత్రుడు నాభి. ఈ నాభి యొక్క పుత్రుడు వృషభుడు. ఈ వృషభదేవుడికి వచ్చేటప్పటికల్లా వృషభుడు స్వామి యొక్క అవతారాల్లో ఒక్కడు అని చెప్పబడుతున్నాడు. ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడమే కాకుండా బ్రహ్మజ్ఞాని అయి అవధూత మార్గంలోకి వెళ్ళిపోయి ముక్తి పొందినవాడు. ఇతడినే జైనులు ప్రథమ తీర్థంకరుడు అని భావన చేస్తారు. అది వృషభదేవుడే ఆయన. ఆ వృషభదేవుడు కూడా సత్సంతానాన్ని కని ఆ సంతానానికి ధర్మ బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళినటువంటి వాడు. అలాంటి వృషభుడు నారాయణ స్వరూపం కనుక ఆయనకు నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుడు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యక్కరుణయా భయమాత్మలోకమాక్షాన్నమో భగవతే వృషభాయ తస్మై. నమో భగవతే వృషభాయ తస్మై. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ. నిత్యము నిజలాభం అనుభూతులు ఉంటుంది ఆయనకి. అంటే ఆత్మప్రాప్తి ఎల్లవేళలో ఉన్నవాడు, అంటే ఆత్మస్వరూపుడుగా బ్రహ్మరూపుడుగా ఎల్లవేళలో ఉన్నటువంటి వాడు కనుక నివృత్త తృష్ణ, లోకమునందు తృష్ణే లేదు ఆయనకి. అటువంటి మహానుభావుడు కరుణతో జ్ఞానాన్ని లోకానికి ఉపదేశించినటువంటి వృషభదేవునికి నమస్కారము. ఆయన పుత్రుడు భరతుడు. వృషభదేవుని పుత్రుడి పేరు భరతుడు. అంటే భరత శబ్దంతో ఎందరెందరో ఉన్నారు. ఇక్కడ అత్యంత ప్రాచీనుడైనటువంటి వృషభదేవుని యొక్క పుత్రుడు భరతుడు అనేవాడు. ఈ మహానుభావుడు కూడా తండ్రి తాతల మార్గంలోనే ధర్మబద్ధమైన పాలన చేస్తూ యజ్ఞాలతో భగవంతుని ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే రాజైన వాడికి యజ్ఞములు చేసి లోకక్షేమం కలిగించడం ఒకటి, యజ్ఞముల ద్వారా తన పాపాలను పోగొట్టుకోవడం ఒకటి. ఇది ముందు కర్తవ్యం అండి. రెండవది వాడికి పూర్వపుణ్య విశేషం ఉంటే భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, అది వేరే విషయం. కానీ యజ్ఞం కర్తవ్యం. ఒకడు భక్తుడు అనుకోండి, భక్తితో యజ్ఞం చేస్తాడు. భక్తితో యజ్ఞం చేయడం ఎలా ఉంటుంది? మా భరతుడిని చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఆయన యజ్ఞం ఎలా చేశారంటే ఇలాంటి యజ్ఞములు చేస్తే అది భక్తి అయ్యి ముక్తికి సాధనమవుతుంది. లేకపోతే ప్రాచీన బర్హి యజ్ఞాల్లాగా ఉంటాయి. ఈయన యజ్ఞం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగ క్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే. అపూర్వం అని ఒక విషయం ఉందయ్యా అన్నాడు. అపూర్వము అంటే మునుపు లేనిది అని అర్థం ఇక్కడ. దీనికి మరొక పేరు అదృష్టము. యజ్ఞములు చెయ్యడం వల్ల ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం అపూర్వం, అంటే ముందు లేదు కదా, ఇప్పుడు వచ్చింది కనుక అపూర్వం. అపూర్వం అనే ఫలం అలా ఉంటుంది. వీడికి ఏ సమయంలో రావాలో అది ఫలరూపంగా అనుభవానికి తర్వాత వస్తుంది. కానీ యజ్ఞముల ద్వారా లభించే ఫలం పేరేమిటి? అపూర్వం. కనుక విరచిత నానాయాగేషు అంగక్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం. చిత్రం ఏంటంటే భరతోపాఖ్యానం ఇవన్నీ వచనంలో ఉంటాయి. ఇంతవరకు శ్లోకాల్లో నడిచిన భాగవతం ఇక్కడ వచనంలో నడుస్తుంది. శ్లోకమో వచనమో వినడం తప్ప మాకేం తెలుస్తుంది అంటే నమో నమః. కానీ వచనంలో ఉన్న మాధుర్యం కూడా ఆస్వాదించవచ్చండి. ఇక్కడ యజ్ఞముల్లో ఆయా అంగములు చేసేటప్పుడు అపూర్వం అనే ఫలం వస్తుంది కదా, ఆ ఫలాన్ని, దానికి మరొక పేరు ధర్మం. ధర్మం అనే ఫలాన్ని యజ్ఞపురుషుడైన నారాయణునికి అర్పణ చేస్తున్నాడు అతను. అంటే ఫలార్పణం చేయడం అంటే ఇదండి. ఎవరికి? పరే బ్రహ్మణి యజ్ఞపురుషే. ఆ యజ్ఞపురుషుడు ఎవరు? సాక్షాన్ నారాయణుడు. మరి యజ్ఞంలో ఆరంభించిన దేవతలందరూ ఎవరు? ఆయన అంగముల వాళ్ళందరూ కూడా. ఒక మనిషికి ఇంద్రియములు ఎలాగో పరమేశ్వరుడికి దేవతల ఇంద్రియ స్థానం అని. కానీ ఏ ఇంద్రియాన్ని తృప్తిపరచినా తృప్తిపడేది వాడు. అలాగే సర్వదేవతను తృప్తిపరచడం, ఈశ్వరుని తృప్తిపరచడం ఆయన నారాయణుడు. సర్వదేవతాలింగానాం మంత్రాణం అర్థనియామకతయా సాక్షాత్ కర్తరి పరదేవతాయాం. ఒక్కొక్క మాట చాలా విశేషం అండి. ఇక్కడ నానాదేవతాలింగానాం అంటే ఇక్కడ చెప్పబడుతున్న అన్ని రకాల దేవతా స్వరూపములు నామములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మంత్రములు. అంటే ప్రతి మంత్రము ఒక దేవతను తెలియజేస్తుంది. అంటే మంత్రములు ఏవయ్యాయి? దేవతా లింగములు అయ్యాయి. లింగములు అంటే తెలియజేయునవి అని అర్థం. ఇక్కడ
దేవతను తెలియజేయునిది లింగము. లింగ శబ్దానికి ఇదే అర్థం. అవేంటి? మంత్రములు. మంత్రములు ఆయా దేవతల్ని తెలియజేస్తాయి. ఇంద్రమంత్రం వేరు, వరుణ మంత్రం వేరు. ఇలా వేదములో మంత్రములన్నీ కూడా ఆయా దేవతల్ని తెలియజేస్తాయి. ఆ తెలియజేస్తున్న దేవతల్ని, ఈ మంత్రాలని అర్థము రీత్యా నియమించిన వాడెవడు? నారాయణుడు. అందుకే ఇవి ఎక్కడికి పర్యవసానం చేస్తాయి? చివరికి చేరతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అంత భావం ఉన్నదండి ఇక్కడ. మనం మామూలుగా చదువుతాం కానీ ఇది భావం ఇక్కడ. కనుకనే కర్తరి పరదేవతాయాం భగవతి, పరదేవత అయిన భగవాన్ యందు. పరదేవత అంటే దేవతలందరికీ ఆధారమై సర్వదేవతా స్వరూపుడై సర్వదేవత నియామకుడయ్యే పరమాత్మ ఉన్నాడు, ఆయన పరదేవత అంటారు. అలాంటి భగవాన్ యందు దీన్ని సమర్పించడం ఆయన నైపుణ్యం ఆయనకున్నది అన్నాడు. ఇదిగో నైపుణ్యం అండి. కర్మలు అందరూ చేస్తారు కానీ కర్మ ఫలాన్ని ఆ దేవతలకి ఆహుతి వేస్తున్నా పరమాత్మ యందు సమర్పించడం అంటే దానికి ఎంత నేర్పరితనం ఉండాలి, స్కిల్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని కౌశలం అంటారు. దీనినే కృష్ణ పరమాత్మ యోగ కర్మసు కౌశలం అన్నాడు ఇక్కడ. ఇది కౌశలం అంటే ఇక్కడ. అదే ఇక్కడ ఆత్మ నైపుణ్య ముదిత కషాయ. ఒక్కొక్క శబ్దం చాలా లోతైనవండి. నిజంగా భాగవతం అర్థమైతే ప్రవచనం